హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాస్ కిచెన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సింపుల్ అండ్ టేస్టీగా పెసరట్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక గిన్నెలో కప్పు పెసల్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఒక టీ గ్లాసు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని పోసుకొని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం రాత్రంతా నానబెట్టుకున్న పెసల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెమంతా అల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెమంతా సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి దోశకు వేసే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ముందు మనం దోశని ప్లెయిన్గా వేసుకోవాలి. ఆయిల్ని దోశ చుట్టూ ఇలా వేయడం వల్ల దోశ త్వరగా కాలి చాలా బాగుంటుంది. మనం దోశలు వేసేటప్పుడు ఫస్ట్ పెనం మీద ప్లెయిన్ దోశని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో ఉల్లిపాయనైనా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలా మనం తినేదాన్ని బట్టి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా దోశ మొత్తం కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ప్లెయిన్ దోశని వేస్తాను. నెక్స్ట్ మనం వేసే దోశలు మంచి కలర్ వచ్చి టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఆనియన్ దోశని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం అంత ఆయిల్ని యాడ్ చేయండి. ఈ దోశని మనం వన్ సైడే కాల్చుకోవాలి. ఇప్పుడు దోశ మంచి కలర్ వచ్చేసింది. దోశని రెండో వైపు తిప్పకుండా ఇలా మధ్యలో ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇందులో దీని కాంబినేషన్ పల్లీ చట్నీ యాడ్ చేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.